హర హర మహాదేవ. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో కార్తీక మాస దీక్ష సగం పూర్తయింది. ఈ రోజుతో కార్తీక పౌర్ణమి శుక్రవారం అత్యంత విశేషమైన రోజు. ఈరోజు మొత్తం 9 హోమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. పూర్ణాహుతి కూడా ఇప్పుడే పూర్తయింది. లక్ష్మీ గణపతి, రుద్ర, చండీ, సుదర్శన, మహాలక్ష్మి, కాలభైరవ, దత్త, మృత్యుంజయ నవగ్రహ హోమాలు. ఈ 9 హోమాలు కూడా మనకు చాలా ప్రధానమైనటువంటివి. పైగా మనకి ఈశ్వరానుగ్రహం తొందరగా అనుగ్రహించేటటువంటి హోమాలు ఇవన్నీ కూడా. విశ్వనాథుడు సంతోషించేటటువంటి హోమాలన్నీ కూడా ఈ విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజు జాగ్రత్తగా చేయడం జరిగింది. ఈ రోజుతో మన యొక్క కార్తీక మాస దీక్ష సగం పూర్తయింది. మనకు ఇంకా సగం ఉంది. అమావాస్య వరకు కూడా ఈ యొక్క మహాయజ్ఞం నడుస్తూనే ఉంటుంది. కాశీలో త్రిశూలం మీద ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రం కాశీ. అటువంటి కాశీలో ఇంకా కూడా మనం 15 రోజులు కాశీ విశ్వనాథుణ్ణి అభిషేకిస్తాము, సేవిస్తాము. కాబట్టి మీ అందరి మనసులు కూడా కాశీ మీద లగ్నం చేసి ఉంచండి. తద్వారా మీరు కూడా కాశీవాస ఫలితం లభిస్తుంది మీకు. కాశీవాస ఫలితం అంటే అంత సామాన్యమైంది కాదు. అనేక మంది మహానుభావులు ప్రయత్నిస్తూ ఉంటారు కాశీవాసం చేయాలని. ఇక్కడ కాశీలో అనేక మంది ఉన్నారు. కేదార్ ఘాట్లో మాకు సంపూర్ణంగా ఇక్కడే ఉండి మొన్న ఒక అమ్మగారు కూడా నాకు కలిసి స్వామి నేను ఇక్కడే కాశీలోనే వెళ్ళిపోయేటట్లు నన్ను ఆశీర్వచనం చేయండి అని చెప్పి నన్ను కోరారు. అంటే అమ్మ మీ మనస్సులోని కోరిక విశ్వనాథుడు నెరవేర్చుగాక అని చెప్పి ఆశీర్వచనం చేశాను. కాబట్టి దాని గురించి అహోరాత్రాలు తపస్సు చేస్తూ ఉంటారు. కాశీలో ఉండాలి, కాశీలో వెళ్ళిపోవాలి అని చెప్పి అనేక మంది భక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప పుణ్యక్షేత్రం కాశీ. ఇక కాశీలో మరణించాలి అనేటటువంటి సంకల్పం పెట్టుకొని ఉన్నవాళ్ళు ఉంటారు. కాశీలో జీవించాలి అనుకోవాలి అంటాను నేను. ఎందుకంటే ఒక్కసారి కాశీ విశ్వనాథాయ నమః అని జపించినంత మాత్రాన 1,000,000 సార్లు జపించిన ఫలితం లభిస్తుంది. ఒక్కసారి కనకధారా స్తోత్ర పారాయణ చేస్తే 1,000,000 సార్లు చేసిన ఫలితం లభిస్తుంది. ఒక్కసారి వేదపారాయణ చేస్తే 1,000,000 సార్లు వేదపారాయణ చేసిన ఫలితం లభిస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప పుణ్యక్షేత్రంలో మనం జీవించాలి అనుకోవాలి, ఉండాలి. కాశీ వాసం, కాశీలో ఉండాలి. నేను నా యొక్క విలువైన సమయాన్ని ఎక్కువ సమయం, ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు కాశీలో గడపాలి, నేను కాశీలో జీవించాలి అనుకోవాలి. ఇక మరణం సంగతి ఆ విశ్వనాథుడు చూసుకుంటాడు. మనకి మోక్షాన్ని అనుగ్రహించే స్వామి ఆ స్వామి. అసలు మనము ఎవరైతే కాశీతి త్రివారం యఃపఠే నరః సోపి దేశాంతరస్థోపి కాశీవాస ఫలం లభేత్. ఇక నేను కాశీకి వెళ్ళిపోతాను, కాశీలో ఉంటాను అని అనుకుంటూ ఉన్నా కూడా మోక్షం కలుగుతుంది. కాబట్టి కాశీలో మరణించాలి అని అనుకోవడం కన్నా కాశీలో జీవించాలి అని ఎక్కువ ప్రయత్నించాలి మనం. కాశీ వాసం అంత గొప్పది, కాశీలో ఉండడం అంత గొప్ప విశేషం. గంగా స్నానం చేయడం వల్ల 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఇక విశ్వనాథుడిని దర్శించడం వల్ల 1000 వాజపేయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఇలా ఒక్కసారి శ్రీరామ అంటే 1,000,000 సార్లు శ్రీరామనామం జపించిన ఫలితం వచ్చేస్తుంది మనకి. కాబట్టి పుణ్యఫలం గొప్పది. ఎంత పుణ్యఫలాన్ని మనం సముపార్జించుకుంటే మనకి అంత మనం స్వామికి దగ్గర అవుతాం. పాపకార్యాలు చేయకూడదు. కాశీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాశీలో నువ్వు గింజంత పుణ్యకార్యం చేసినా కొండంత ఫలితం ఎలా వస్తుందో పాపకార్యం చేసినా కూడా కొండంత వచ్చేస్తుంది. కాబట్టి పాపాల జోలికి వెళ్లకుండా, పాపాచరణ చేయకుండా పుణ్యకార్యాలు ఇలా అనేకం చేస్తూ వెళుతూ ఉండాలి. అలా జీవించాలని మనం కాశీలో అనుకోవాలి. కాబట్టి ఇంకా మీరందరూ కూడా కాశీవాసం చేస్తున్నారు, కాశీవాసం చెయ్యాలి అని తపిస్తూ ఉండాలి. మీరందరూ కూడా మానసికంగా కాశీవాసం చేస్తున్నారు, కాశీవాస ఫలితాన్ని పొందుతున్నారు. ఇంకా మనకు 15 రోజులు మాత్రమే ఉంది. అప్పుడే చూస్తూ ఉండగానే 15 రోజులు పూర్తయిపోయాయి. కాబట్టి ఇంకా మనం శ్రద్ధగా విశ్వనాథుడి నామాన్ని, కాలభైరవ స్వామి వారి నామాన్ని
విశాలాక్షి అమ్మవారి నామాన్ని, అన్నపూర్ణాదేవి నామాన్ని ప్రతిరోజు ఒక్కొక్కటి చొప్పున కనీసం 108 సార్లన్నా జపించేటందుకు ప్రయత్నిస్తూ ఇంకా విశేషంగా ఈ 15 రోజులు పూర్తి చేసుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు ఆశీర్వచనాన్ని చక్కగా పూర్ణాహుతి పూర్తయింది కాబట్టి ఈ యొక్క పవిత్ర స్థలం నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. భక్తితో వినండి. ఓం నమః శంభవే శంభవే నమో నమః శంభవే చ శంభవే నమో నమః శంభవే చ శంభవే చ శంభవే శంభవే చ మయో భవే మయో భవే చ శంభవే శంభవే చ మయో భవే శంభవ ఇతి శంభవే చమయో భవే మయో భవే చ చమయో భవే చ చమయో భవే చ చమయో భవే చ మయో భవే చ చమయో భవే మయో భవే చ నమో నమశ్చ మయో భవే మయో భవే చ నమః మయో భవ ఇతి మయః భవే చ నమో నమశ్చ చ నమః శంకరాయ శంకరాయ నమశ్చ చ నమః శంకరాయ నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ చ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ నమో నమశ్చ మయస్కరాయ మయస్కరాయ చ నమః మయస్కరాయేతి మయః కరాయ చ నమో నమశ్చ చ నమః శివాయ శివాయ నమశ్చ చ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ చ శివాయ నమో నమః శివాయ చ శివాయ చ శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ చ శివాయ శివాయ చ శివతరాయ చ శివతరాయ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ శివతరాయ చ నమో నమశ్చ శివతరాయ శివతరాయ చ నమః శివతరాయేతి శివతరాయ చ నమో నమశ్చ నమస్తీర్థ్యాయ తీర్థ్యాయ నమశ్చ నమస్తీర్థ్యాయ శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ రేపటి నుంచి మొత్తం 15 రోజులు కూడా విశ్వనాథుణ్ణి, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, కాలభైరవ స్వామిని మీ గోత్రనామాలతో పూజించి చిట్ట చివరి రోజు అమావాస్య రోజు మనతోటి ఇంత కార్యక్రమం చేయిస్తున్నారు అంటే కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో ఇన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. కాబట్టి అమావాస్య రోజు మనం అత్యంత భక్తితో కాలభైరవ స్వామి వారి హోమం చేసి పూర్ణాహుతి చేసి ఈ యొక్క కార్తీక మాస దీక్షని పూర్తి చేద్దాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుండి కార్తీక పౌర్ణమిని దేవదీపావళి అని అంటారు. అటువంటి దేవదీపావళి సందర్భంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.